మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 273. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ నచ్చితే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతలో రాబర్ట్ నుండి కాల్ వస్తుంది విక్రమ్కి. ఫోన్ అటెండ్ చేసిన విక్రమ్కి, సారీ విక్రమ్, నువ్వు చెప్పిన ప్లేస్కి వెళ్ళాను. అక్కడ వాళ్ళ దగ్గర ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ లేవని చెప్పారు. ఆల్రెడీ 2 years అయిపోయింది కదా సార్. కొన్ని ఫైర్ యాక్సిడెంట్ వలన సీసీటీవీ ఫొటోస్ డిలీట్ అయ్యాయి అని వాళ్ళు చెప్పారు విక్రమ్ అని చెబుతుండగా విక్రమ్కి ఇంకా కోపం పెరిగిపోతూ ఉంటుంది. కానీ అప్పటికే చాలా బాధలో ఉన్న విక్రమ్, నేను తర్వాత కాల్ చేస్తాను రాబర్ట్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఎక్కడున్నావు వీరాసింహ? నా మైండ్ మొత్తం పొల్యూట్ చేస్తున్నావు. ఎక్కడికక్కడ తప్పించుకుని తిరుగుతున్నావు. ఏదో జరుగుతుంది నా వెనకాల, కానీ అదేంటో అర్థం కావడం లేదు. నువ్వు ఇండియా వచ్చావా? నా గురించి తెలుసుకున్నావా? వైషు ఎక్కడుందో తెలిసిందా నీకు? అసలు ఎక్కడున్నావు? నా గురించి వైషు గురించి తెలిసి కావాలనే మా కంటపడకుండా తప్పించుకుంటున్నావా? ఏం జరుగుతుంది అసలు అని తన వేళ్లతో తన కణతల దగ్గర రుద్దుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్. ఒక్క నీ వల్ల మాత్రమే వైష్ణవికి నాకు మ్యారేజ్ అయిందని ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే నేను అనౌన్స్ చేసిన మరుక్షణం వైష్ణవి ఫొటోస్ అన్నీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి. అవి చూసిన మరుక్షణం నువ్వు వైష్ణవికి హాని తలపెట్టొచ్చు. వైష్ణవిని నా దగ్గర నుండి తీసుకువెళ్ళడానికి ప్లాన్స్ ప్రిపేర్ చేస్తూ ఉండొచ్చు. ఒకే ఒక్క రీజన్, నీ వల్లే నేను ఇప్పటికీ కూడా నాకు వైష్ణవికి పెళ్ళయిందని బయట మీడియాకి తెలియనివ్వలేదు. ఇంత ఆలోచించిన నేను నిన్ను ఎందుకు కనిపెట్టలేకపోతున్నాను? నువ్వు మామూలు వాడివి కాదని వైష్ణవి చెప్తూనే ఉంది. అందులోనూ ఒక చీకటి రాజ్యాన్ని రన్ చేసావు కదా. అంతమందిని చంపుతూ స్మగ్లింగ్ చేస్తూ ఇప్పటికీ కూడా పోలీసులకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియకుండా హ్యాండిల్ చేస్తున్నావంటే నాకు కూడా తెలియకుండా నా వెనకాల ఎన్ని నడుపుతున్నావో. ఎలా నిన్ను కనిపెట్టాలి? ఏ దారిన వెళ్ళినా కూడా ఆ దారి వెంటనే మూసుకుపోతుంది. ఎలా నిన్ను కనిపెట్టేది విరాస్? ఎక్కడున్నావు అని కోపంగా తన చేతి పిడికిలి బిగిస్తాడు విక్రమాదిత్య. విక్రమాదిత్య ఆలోచిస్తూ అలాగే వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. కొన్ని క్షణాల తర్వాత తన నుదుటిన కలిగిన పెదవుల స్పర్శకి సడన్గా కళ్ళు తెరిచి ఎదురుగా చూసేసరికి వైష్ణవి ఫుడ్ ప్లేట్ పట్టుకుని నవ్వుతూ విక్రమ్ వైపు చూస్తుంది. వెంటనే విక్రమ్ లేచి నుంచుని, రెస్ట్ తీసుకోకుండా నువ్వెందుకు వచ్చావు వైషు అని అంటుంటే వైష్ణవి విక్రమ్ని సోఫాలో కూర్చోబెట్టి తను కూడా విక్రమ్ వడిలో కూర్చుని, ఎందుకంటే మా ఆయనగారు తన పైనే తనే కోపమెచ్చుకుని ఫుడ్ తినడం మానేశారు. అందుకే నా భర్త పస్తులుండడం ఇష్టం లేక నేనే లేచి వచ్చాను అని చెప్పి వైష్ణవి చాలా ఇష్టంగా విక్రమ్ నోటి దగ్గర తన చేతిలో ఉన్న ఫుడ్ని పెడుతుంది. అంత పెయిన్లో కూడా తన గురించి ఆలోచించిన వైష్ణవి గురించి ఆలోచిస్తూ అలాగే ఎంతో ఇష్టంగా వైష్ణవి పెట్టింది తింటూ ఉంటాడు విక్రమ్. వైష్ణవి చుట్టూ చేతులు వేసి ఇంకా దగ్గరికి తీసుకుని, ఇప్పుడు పెయిన్ తగ్గిందా వైషు అని అడగగానే, పర్వాలేదు, నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుని నా భర్త నా దగ్గరే ఉండగా నాకు ఎటువంటి పెయిన్ ఎక్కువసేపు ఉండదు అని నవ్వుతుంది. నువ్వు నీ వేషాలు అని విక్రమ్ వైష్ణవి తలపై చిన్నగా కొట్టి ముంబై వెళ్ళిపోదామా అని అడుగుతాడు. వెంటనే వైష్ణవికి, మనం వచ్చింది నిన్నే కదా, అప్పుడే ముంబై ఎందుకు? నాకు నీతో ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండాలని ఉంది. ఇంకా మనం చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి తెలుసా అని అంటుంటే, నీ హెల్త్ ఓకే కదా? మళ్ళీ ఏదైనా సీరియస్ అయితే అని అంటుంటే, విక్కీ ఇవన్నీ కామన్, బట్ కొంచెం పెయిన్గా అనిపించింది అంతే, లైట్ తీసుకో. నాకు నీతో ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని ఉంది. ఈ ఒక్కరోజుకి నువ్వు చెప్పిన ప్రకారం నేను ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటాను. రేపటి నుండి బయటకు వెళ్ళి మిగిలిన ప్లేసెస్ చూద్దాము అని వైష్ణవి అంటుంటే, నీకు ఓకే అయితే నాకు కూడా ఓకే వైషు అని అంటాడు. ముంబైలో వర్క్ అయిపోయిందా విక్కీ? మనం వైజాగ్ ఎప్పుడు వెళ్తున్నాము అని అడుగుతుంటే, లేదురా, ఇప్పటి నుండి మనం ముంబైలోనే ఉంటున్నాము అని చెప్పగానే వైష్ణవి షాక్గా, అదేంటి ముంబైలో ఉండడం ఏంటి? అత్తయ్య వాళ్ళు వైజాగ్లో కదా ఉన్నారు అని అనగానే, మా అమ్మ వల్ల నీకు ప్రమాదం ఉంది అంటే నిన్ను తీసుకుని నేనెలా మా అమ్మ దగ్గర ఉంచుతానని అనుకున్నావు? నా టెన్షన్లో బిజినెస్ వర్క్లో నేనుంటాను. నేను ఎవరికి నీ విషయంలో ఛాన్స్ ఇవ్వాలని అనుకోవడం లేదు వైషు. అందుకే మనం ముంబైలోనే ఉంటున్నాము.
ఇప్పటి నుండి హెడ్ ఆఫీస్ బ్రాంచ్లో ఉండి బిజినెస్ మొత్తం రన్ చేస్తాను, కావాలంటే నువ్వు కూడా ఆఫీస్కి రావచ్చు అని చెప్పగానే, నేను ఇంట్లో ఉండి ఏం చేస్తాను విక్కీ, నేను కూడా ఆఫీస్కి వస్తాను అని చెబుతుంది వైష్ణవి. ఇంకొకసారి వేరే వారిని ఎవరిని పిఏగా పెట్టుకోకు, కావాలంటే నీకు కావలసిన పిఏగా నేనే ఉంటాను అని అంటుంటే, పిఏ అవసరం లేదు కానీ ఎప్పుడు ఆఫీస్లో నా పక్కనే ఉండు చాలు అని నవ్వుతాడు విక్రమ్. తప్పకుండా విక్కీ అని వైష్ణవి కూడా నవ్వుతుంది. నిన్న అను ఫోన్ చేసింది వైషు, వాళ్ళ అత్తయ్యకి సీరియస్గా ఉందని వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు అని చెప్పగానే, అంటే ఇప్పుడు ఫామ్ హౌస్లో నువ్వు నేను మాత్రమే ఉంటామా అని షాక్గా అడుగుతుంది వైష్ణవి. ఏ మనిద్దరమే ఉంటే నీకు భయమా అని విక్రమ్ అంటుంటే, నాకెందుకు భయం, మా ఆయన ఎప్పుడు నాతో పాటే కదా ఉంటాడు, ఇంకా నాకెందుకు భయం వేస్తుంది అని అంటుంది. వైజాగ్ బ్రాంచ్ని తరుణ్కి ప్రియాకి పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసేద్దామని అనుకుంటున్నాను వైషు, అండ్ డాడీ కూడా అక్కడే ఉన్నారు కదా, ఇంకా ఆ బ్రాంచ్ వాళ్ళు చూసుకుంటారు, ఎందుకంటే అమ్మ వాళ్ళు ఎప్పటి నుండో అదే ప్యాలెస్లో ఉంటున్నారు, అందుకే మనం ముంబైలోనే ఉందాము. ఈ గెస్ట్ హౌస్ నా ఓన్ ప్రాపర్టీ, దీనిపై ఇంకెవరికి రైట్స్ లేవు అని విక్రమ్ చెప్పగానే, బట్ ఆఫీస్కి చాలా దూరం కదా విక్కీ అని అంటుంది వైష్ణవి. పర్వాలేదు కానీ పీస్ఫుల్గా ఉంటుంది కదా, అది చాలు, ఇంక నువ్వు రెస్ట్ తీసుకుందో కానీ పద, ఇప్పటికే చాలాసేపటి నుండి ఇలాగే కూర్చుని ఉన్నావు అని చెప్పి వైష్ణవిని రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకో అని అంటాడు. తర్వాత విక్రమ్ రూమ్ నుండి బయటకు వచ్చి, రేపు వైష్ణవి బయటకు తీసుకుని వెళ్ళి తప్పకుండా విరాజ్ సింహ గురించి తెలుసుకోవాలి, వైష్ణవి గతం నాకు తెలిస్తేనే ఆ విరాజ్ సింహ గురించి పూర్తి డీటెయిల్స్ నాకు తెలుస్తాయి, అప్పుడే నేను ఏ స్టెప్ అయినా తీసుకోగలను, మనాలి నుండి వెళ్ళేలోగా అసలు వైష్ణవికి విరాజ్కి మధ్య ఏం జరిగిందో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటాను, ఇదే కరెక్ట్ టైం, ఇంకా లేట్ చేయకూడదు అని అనుకుంటాడు విక్రమ్. ఇంతలో విక్రమ్కి సిద్ధార్థ్ నుండి కాల్ వస్తుంది. కాల్ అటెండ్ చేసిన విక్రమ్, చెప్పు సిద్ధార్థ్ అని అనగానే, సార్ ఆ ప్రాజెక్ట్ మనకి ఓకే అయ్యింది, ఎస్టర్డే విరాట్ భాటియా ఎంత క్లియర్గా ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇచ్చారో తెలుసా, అతను ఇచ్చిన పద్ధతిని చూస్తే నాకు మీరే గుర్తుకొచ్చారు, ఫారెన్ డెలిగేట్స్ వెంటనే ప్రాజెక్ట్ని ఓకే చేసేస్తారు అని చెప్పగానే, అవునా సరే నేను ఇంకా 3-4 డేస్లో అక్కడికి వస్తాను, ఇంతలో ఒకసారి స్టాఫ్తో మాట్లాడి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి అని చెబుతాడు విక్రమ్. ఓకే సార్ అని చెప్పి సిద్ధార్థ్ ఫోన్ కట్ చేసేస్తాడు. అంటే విరాట్ భాటియా మంచి టాలెంటెడ్ పర్సన్ అనమాట, చూద్దాం, నేను వెళ్ళిన తర్వాత తను ఎంత బాగా ప్రజెంటేషన్ ఇచ్చాడో సీసీటీవీ ఫొటోస్ చూస్తే తెలిసిపోతుందిగా అని అనుకుంటూ విరాజ్ సింహ గురించి ఆలోచనలో పడతాడు విక్రమ్. బాబు విక్రమ్, నువ్వు తెలియక చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, వైష్ణవిని వైజాగ్ తీసుకుని వెళ్ళిపోతే సరిపోయేది, ఇప్పుడు ఏకంగా విరాజ్ సింహ ఉన్న చోటకి వైష్ణవిని కూడా తీసుకుని వెళ్ళి నీ చేతులారా నువ్వే విరాజ్ చేతిలో పెడుతున్నావు, అసలే విరాజ్ సింహాని అదే ఆఫీస్లో ఎండీగా చేశావు, ఇప్పుడు వైష్ణవి కూడా అదే ఆఫీస్కి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నావు, ఇంకా విరాజ్ సింహ వైష్ణవి విషయంలో ఏం చేస్తాడో ఏంటో. కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.